చేతులైతే చెప్తాం ఒకసారి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన కాక. ఒక పాట పాడుతున్నాం, త్వరగా వాక్యంలోకి వెళ్ళి నీ ప్రేమ నా జీవితాన్ని అందరితో చిన్న పాటనే కలిసి పాడుతుంది, చప్పట్లు పడుతూ సంతోషం. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించెనే యేసయ్యా, నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నీ ప్రేమ నా
హల్లెలూయా. కుడి వస్తుంది అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? పక్కన వాళ్ళకి దేవుడు మిమ్మల్ని దీవించాలని చెప్పండి. మంచిదండి. లాస్ట్ వీక్ వాక్యం ఎవరికన్నా గుర్తుందా? లాస్ట్ వీక్ వాక్యం ఏ వాక్యం అండి అని అడగాలి మీరు. అసలు మీరా పొట్టదా రాజరాజు గారిదా మీరా అని అడగాలి. మీరు ఏమి అడగకుండా ఉంటే మీరు వచ్చి కూర్చొని ఏదో సమయాన్ని గడిపేసి వెళ్ళిపోయేలాగా ఒక్కరు చెప్పారు. ఆయన కూడా ముక్కు చూసి చెప్పిన దేవునితో సమాధానము ఎట్టి రీతిగా కలిగి ఉండాలి అని మనము కొన్ని వాక్యాలు మనం ధ్యానించి ఉన్నాం. కాబట్టి దేవుడు వచ్చినాడు యోహాను సువార్తలో ఐ విల్ గివ్ యూ మై పీస్ అని. కాబట్టి దేవుని యొక్క శాంతిని మనకి ఇస్తా అంటున్నాడు. కాబట్టి క్రైస్తువులుగా ఈ లోకంలో జీవిస్తున్నామే, శాంతి లేని జీవితాలు జీవిస్తున్నాం. కాబట్టి ఎవరిని తట్టి చూసినా కూడా వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేదు. కానీ దేవుడు అంటున్నాడు ఐ విల్ గివ్ యూ అని. కాబట్టి ఈ లోకము ఇవ్వలేనిది ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, కానీ నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద పీస్ బట్ ఇట్ ఈస్ హిస్ పీస్. ఆయన శాంతి మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆయన శాంతి మనము పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ఆ విశ్రాంతిని మనం అనుభవించాలి. నెమ్మది లేని మన జీవితాలు దేవుని వాక్యం వింటుండగా, సావాసంలో ఉంటుండగా, పాటలు పాడుతుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా, ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ఆ నెమ్మదిని మనము ఆయన దగ్గర నుంచి పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ పీస్ అనేది ఈ లోకంలో లేదు. అంత మాత్రమే కాక మన జీవితాలలో లేదు. మన జీవితాల్లో ఈ పీస్ అనేది లేదు కనుక దేవుడు అంటున్నాడు నేను మీకు ఇస్తాను. కాబట్టి టువర్డ్స్ గాడ్ యూ హ్యావ్ టు హ్యావ్ పీస్. దేవుడు నిన్ను చూస్తుండగా, నువ్వు దేవుడికి ప్రార్థిస్తుండగా, దేవుడికి నీకు మధ్యలో ఈ సమాధానం ఉండాలి. ఈ సమాధానము లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ప్రార్థించక మునుపు దేవునితోని సమాధాన పడిన వ్యక్తివేనాను అని నిన్న నువ్వు ఒకసారి సరి చూసుకునే అవసరం మనకు ఉన్నది. కాబట్టి దేవునితోని మొట్టమొదటిగా నీకు సమాధానం కావాలి. అట్టి రీతిగానే నీలో నీకు సమాధానం కావాలా, అటు రీతిగానే పొరుగు వారితో మనకి సమాధానం కావాలి. కాబట్టి ఇంట్లో కొంచెం ఏదో గొడవలైనా లేకపోతే ఇంట్లో మనసు మంటలు వచ్చినా మనం వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాం. భక్తిపరంగా ప్రభా నీ నెమ్మది నాకు అయ్యా, వాడు ఇంటలేన మాట అని చెప్పి ప్రార్థన చేస్తాం. వాడి మీద ఇంత కుట్ర పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి సమాధానం అడిగితే దేవుడు ఇస్తారా? ఇవ్వలేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మనసాక్షితో దేవుని సన్నిధికి వెళ్ళాలి. బీ హానెస్ట్ ఆఫ్ యువర్ సిన్స్. నువ్వు ఏమైతే పాపాలు చేసావో ఆ పాపాల ద్వారా దేవుని సమాధానం కోల్పోయినావో ఆ పాపాలు ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాక మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే ఇతరులని మనం ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు. నింద మోపద్దు ఇద్దరి మీద. చెప్పినా కదా లాస్ట్ వీక్ ఏమని చెప్పినా, నీ వల్లనే నా బతికిట్లా పాడైంది అనే మాటలు మన నోట్లో రాకూడదు. కాబట్టి డోంట్ బ్లేమ్ అదర్స్, బ్లేమ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నిందించుకో. ఏంటంటే నేను చేసిన పాపమే, నాలో ఉంటున్న పాపమే నాకు నా దేవునికి సమాధానము కోల్పోయే విధంగా చేసింది. రెండోదిగా నాలో నెమ్మది లేకుండా నా పాపము కలుగజేసింది. అంత మాత్రమే కాక ఇతరులతో నేను నెమ్మది కలిగి జీవించలేక నీలో ఉంటున్న పాపమే చేస్తుంది. కాబట్టి ఈ పాపం నుంచి మనకి విడుదల కావాలి. క్రీస్తు బలియాగము ద్వారా తన కార్చిన రక్తము చేత మనము ప్రతిదినము కడగబడాలి. You have to wash yourself every day with the blood of Christ.
ఆయన 2025 సంవత్సరాల క్రితం కల్వరిశిలలో రక్తాన్ని చిందించాడు. ఒక 10 సంవత్సరాల కింద నేను బాప్తిజం తీసుకున్నాను అంటే 6 మంత్స్ లేకుండా బాప్తిజం లేదు. కాబట్టి మార్పు కావాలి. మార్పు నీకు రావాలి అంటే కనుక దేవుని సన్నిధికి వస్తే మనము క్రీస్తు రక్తము చేత ప్రతినిత్యము కడగబడుతూ ఉండాలి. తలపుల ద్వారా, చూపుల ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా, మన ప్రవర్తన సరి చూసుకుంటూ ఆయనకి ఏమన్నా ఆయాసకరంగా మనము జీవిస్తున్నామా లేకపోతే నడుచుకుంటున్నామా అని మనం సరి చూసుకొని మొట్టమొదటిగా మనము దేవునితోని ఆ సమాధానాన్ని మనము కాపాడుకోవాలి. రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం లాస్ట్ వీక్ చదువుతున్నాం కదా, ఒకసారి 5:1. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము. మనము దేవునితోనే సమాధానము కలిగినము. Therefore, since we have been justified through faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి మధ్యవర్తిగా దేవుని యొక్క కోపము రగులుకోకుండా ఆయన మధ్యవర్తిగా నిలిచి ఆయన ద్వారా, ఆయన మూలాన మనకి ఆ సమాధానము దేవునితో అనుగ్రహింపబడ్డది. కాబట్టి నీ కొరకు నీ జీవితంలో నీకు సమాధానము ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన 2025 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో నెమ్మది లేని నీ జీవితంలో నెమ్మది ఇవ్వడానికి ఆయన బలియాగం అయిపోయింది. కాబట్టి ఆయన సిలువని చూస్తున్నప్పుడల్లా ఆ నెమ్మదిని నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఎంతమంది గుడ్ ఫ్రైడే చేసుకుంటారు కానీ వాళ్ళ జీవితంలో ఏముంటదు? నెమ్మది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పౌలు ఏం చెప్తున్నాడు? ఆయన మరణము ద్వారా మీకు దేవునితోని సమాధానము అనుగ్రహింపబడ్డది. కాబట్టి త్రూ హిస్ సాక్రిఫైస్ యు హావ్ పీస్. కాబట్టి నువ్వు నెమ్మదిగా జీవించాలంటే ఒక వ్యక్తి నీ కొరకు మరణించాల్సి వచ్చింది. నువ్వు నిజంగా ఆయన కలిగి ఉంటున్నావు అంటే నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. ఈరోజు నెమ్మది కలిగి లేవు అంటే కనుక నువ్వు ఆయన ఇంకా కలిగి జీవిస్తలేని వాడుగా ఉంటున్నావు. కాబట్టి దేవునితోని సమాధానం మనకి కావాలంటే గొర్రెపిల్ల వధువు చేయబడాలి. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ నెమ్మదిని మనకి ఇవ్వడానికి, మన జీవితంలో నిత్యము ఆ నెమ్మది కలిగి మనం జీవించడానికి ఆయన ప్రాణాన్ని కల్వరి శిలువలో ఆయన దారిపోసిస్తాం. ఈరోజు ఎవరి జీవితంలో చూస్తే కూడా నెమ్మది లేదు. పిల్లల విషయంలో కానీ, పేరెంట్స్ విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడ మనకి ఏం లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఇట్ ఇస్ ఆఫ్టర్ ఆల్ పీస్ ఆఫ్ మైండ్ అనుకుంటారు. ఒక ముక్క కాదు, ఆయన దేవుని ప్రాణ త్యాగం. ఆయన ఆ రోజు అక్కడ నీ కొరకు ఆయన ప్రాణాన్ని దారపోసాడు కనుకనే ఈరోజు నువ్వు ఆయన విశ్వాసము మూలంగా నువ్వు ఆ నెమ్మదిని పొందుకుంటావు. కాబట్టి త్రూ ఫెయిత్ యూ కెన్ రిసీవ్ ద పీస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము మన విశ్వాసాన్ని మనం ఆయనకి ప్రదర్శిస్తాం. దేవుని సన్నిధిలో మన విశ్వాసం ఏంటిదో ఆయన సన్నిధిలో మనం నిరూపించుకోవాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ లైక్ లార్డ్, ఐ బిలీవ్ ఇన్ యువర్ వర్డ్, ఐ బిలీవ్ ఇన్ యూ. నువ్వు నా కొరకు చనిపోయినావు, నెమ్మది లేదు నా జీవితంలో, నువ్వు నెమ్మది ఇవ్వడానికి నా కొరకు ప్రాణాన్ని అర్పించవయ్యా అని అట్టి విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరకు వస్తే, అట్టి విశ్వాసంతో నువ్వు ఆయనని వేడుకుంటే, అట్టి విశ్వాసంతో నువ్వు ఆయనని బ్రతిమలాడుకుంటే నెమ్మది లేని నీ జీవితానికి ఆయన నెమ్మదిని కలుగజేసే దేవుడై ఉన్నాడు అని వాక్యం సంధిస్తుంది. కాబట్టి దేవునితో నెమ్మది కావాలి. ఆ నెమ్మది మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహింపబడ్డారు. అందుకని ప్రభు యోహాను సువార్త 14 నా శాంతిని నేను మీకు ఇస్తాను, లోకం ఇచ్చు శాంతి కాదు కానీ నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. ఇది క్రీస్తు సిలువ వేయబడక ముందు చెప్పాడా? సిలువ వేయబడ్డాక చెప్పాడా? వేయబడక మునుపు శిష్యులని ఆదరిస్తూ, శిష్యులని ధైర్యపరుస్తూ ఆ మాటను చెప్పాడు. నా నెమ్మదిని నేను నీకు ఇస్తున్నా అంటున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన మనము ఈరోజు ఆ నెమ్మది లేక కలిగి జీవిస్తున్నామంటే నువ్వు నిజంగా ఇంకా రక్షణ అనుభవంలో ముందుకి నడిపింపబడతలేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ నెమ్మది నీకు ఆయన ఇచ్చాడు. ఆ నెమ్మది నీకు ఇవ్వడానికి ఆయన ప్రాణాన్ని ఆయన దారపోస్తాడు. నేటి కన్నా ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తించి నువ్వు దేవునితో సమాధాన పడేవాడిగా నువ్వు ఉండాలి. ఒకవేళ లేదు, నెమ్మది లేకుండా జీవిస్తా అంటే కనుక దేవుని యొక్క ఉగ్రత కాలం ఒకటి రాబోతుంది. ఆ ఉగ్రతలు నిన్ను తప్పించే నాదుడు ఎవరి భూమి మీద ఉండడు.
కాబట్టి ఆ ఉగ్రత రాకమునిపే మనం దేవునితోని సమాధాన పడిపోవాలి. కాబట్టి మన జీవితాలు దేవుడు నెమ్మదితోనే నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన నెమ్మదితోనే మనం కలిగి జీవించాలని ఆయన కోరుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము లెట్ us ask God, Lord, I need your peace. నా జీవితంలో నాకు నెమ్మది లేదయ్యా, ఉద్యోగ విషయంలో నెమ్మది లేదు, పిల్లల విషయంలో నెమ్మది లేదు, తల్లిదండ్రుల విషయంలో నెమ్మది లేదు, కట్టుకున్న భర్తతో నెమ్మది లేదు, కట్టుకున్న భార్యతో నెమ్మది లేదు, బిడ్డలతో నెమ్మది లేదు. వీటిలన్నింటిలో నేను కోల్పోయినా, నెమ్మదిని కోల్పోయినా అయ్యా, ఈ నెమ్మది నాకు ఇవ్వవా అని దేవుడిని అడిగితే కనుక, మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడితే కనుక ఆ సమాధానం మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా దీని ద్వారా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తప్పు చేసామని మనం గుర్తించాలి. వీ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ వీఆర్ సిన్నర్స్. పక్కన వాళ్ళ మీద తోసేయడం రాదు, పక్కన వాళ్ళ మీద అలగడం రాదు. నువ్వు సంతోషంగా జీవించలేని కారణం ఏంటి అంటే అది నువ్వే. పేరుకే విశ్వాసం అని పిలవడుతున్నావు కానీ సంతోషం లేని, సమాధానం లేని, నెమ్మది లేని జీవితము జీవిస్తున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మనము దేవుని అడుగుదాం, దేవుని తన నెమ్మదిని మనకి ఇస్తాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా పీస్ టువర్డ్స్ గాడ్. సెకండ్, మనలో సమాధానం ఉండాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వాక్యం చదువు. 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, కదులుచున్న వంటి సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. కాబట్టి భక్తిహీనులకి నెమ్మది ఉందంట బైబిల్ చెప్తున్నది. మనం ఎవరము? భక్తి సాగరాల్లో ముందుకి నడిపింపబడే వారము. కానీ ఇక్కడ బైబిల్ రెండో మాటకి ఏం చెప్తుందంటే, నీలో నెమ్మది లేదు. దానికి కారణం ఏంటి అంటే భక్తిహీనత నీలో ఉన్నది. భక్తిహీనత అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుంది సార్? వికెట్నెస్ అని చెప్తుంది. సో భక్తిహీనతను మనలో ఉంటే నెమ్మది మనం కలిగి జీవించలేము. కాబట్టి సముద్రం చూస్తాం, సముద్రం ఎప్పుడైనా నిమ్మలంగా ఉంటుందా? ఉందా? బహుశా ఎవరు సముద్రంలో ప్రయాణం చేసినట్టు లేదు. కనబడడానికి అలలు కొట్టుకుంటూనే ఉంది, అది ఎప్పుడు ఆగమనుకుంటాము. కానీ కొద్ది లోపల పోయినాక నిమ్మలనుకుంటుంది. ఓడలో ప్రయాణం చేస్తే సముద్రంలో నాకు తెలుసుకుంటాం. వాడు ఎప్పుడైనా అవకాశం దొరికితే ఇంకా సముద్రం మీద ప్రయాణం చేయండి. ప్రయాణం చేసినప్పుడు మునిగిపోతానా, ఎక్కడికి వెళ్ళిపోతానా ఆలోచించదు, సముద్రంని అబ్జర్వ్ చేయండి. కాబట్టి భక్తిహీనతలో ఉంటే నువ్వు చూస్తున్న సముద్రం వల్లే నీ జీవితం ఉంటుంది. లోపల నుంచి చెడు మొత్తము నేను అల్లాడించేస్తూ ఉంటుంది. నీకు నెమ్మది ఉన్న నెమ్మదిని అది మృంగి వేస్తూ ఉంటుంది. కాబట్టి అటు రీతిగా భక్తిహీనతలో మనం ఉంటే కనుక ఆ నెమ్మదిని ఎప్పటికీ మనము దేవుని దగ్గర నుంచి పొందుకోలేము, ఆ నెమ్మదిని కలిగి జీవించలేము, ఇతరులతో కూడా నెమ్మది కలిగి ఉండలేము. కాబట్టి భక్తిహీనత మనలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తి చేసే వారుగా ఉండాలి. భక్తి చేస్తున్న మనము దేవుని శక్తితో నింపబడే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ భక్తిహీనుల గురించి దేవుడు చెప్తున్నాడు, ఆ వికెట్నెస్ ఏదైతే వాడిలో ఉందో అది వాడిలో ఉన్న నెమ్మదిని దొంగిలించేస్తున్నట్టు. కాబట్టి భక్తిహీనత మనలో ఉంటే కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా నెమ్మది పరిచయ. సముద్రంలో అలలు వేసినట్టు నేను నెమ్మది లేకుండా చెలరేగిపోతున్నాను. ఆలోచనలో, తలంపుల్లో, చూపుల్లో, మాటల్లో చెలరేగుతుంది. ఎందుకంటే నువ్వు సరైన భక్తి చేస్తలేదు కాబట్టి. కొంతమంది పుట్టిగా కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత మంచిగా ఉంటే అంత కోపిస్తున్నాడు. నా కోపం వచ్చినప్పుడు ఎవరు నాతో మాట్లాడు దూరం వెళ్ళిపోతాను. అంటే అప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు అప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే, ఓహో భక్తి చేస్తున్నా అనుకుంటున్నా కానీ నేను మోసపోతున్నా, భక్తిహీనత ఇంతరాలో ఉందా అని నేను గ్రహింపు కలిగి జీవితాన్ని సరి చేసుకునే అవకాశం దేవుడు అనుగ్రహిస్తుంది. కాబట్టి భక్తిహీనత మనలో ఉంటే అది నీకు ఎప్పుడు నెమ్మదిని కలగజేయదు. అది ఎప్పుడు నేను త్వరపెడుతూనే తొందర చేస్తూనే ఉంటుంది. నిమ్మలంగా నీకు ఉండనియదు. ఏదో ఒకటి చిల్లరైపోతూనే ఉంటుంది. ఆ భక్తిహీనత నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆనందించలేవు, దేవుల్లో సంతోషంగా ఆయన సన్నిధిలో నువ్వు గడపలేవు. ఎందుకంటే నీలో భక్తిహీనత దేవుని సన్నిధిలో నిన్ను
నిల్వనీయకుండా చేస్తున్నాయి. కాబట్టి సముద్రము అలల వల్ల మనం ఉండదు, కానీ సముద్రం మధ్యకి పోయినాక సముద్రము నిర్మలంగా ఉంటుంది. ఎక్కడ మన్ను అక్కడ దిగిపోయి ఉంటుంది. తేట తెల్లగా నీళ్ళని ఫిల్టర్ చేసినట్టు ఆ ప్రశాంతత అక్కడ మనము చూడగలుగుతాము. అట్టి రీతిగా దేవుని సన్నిధికి వచ్చిన మనము మన జీవితాన్ని, మన సమస్తాన్ని ఆయనకి అప్పగించేసి, ప్రభా నేను ఏ విషయంలో ప్రభా నేను అధైర్యపడక తొందరపడక నేను నీ యందు విశ్వాసము కలిగి నిన్ను బట్టినైనా నేను నెమ్మది కలిగి జీవించే కృపను నాకు దయచేయి ప్రభు అని దేవుని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చూడండి. ఆనుకొనును ఎవరి మీద ఆనుకోవాలంట? మన మనసు ఆయన మీద ఆనుకోవాలి. ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొనును అని నేను పూర్ణ శాంతి గలవాడై చేస్తాను. కాబట్టి ఈరోజు నీ మనసును ఒకసారి చూసుకో. ఎట్లా చూసుకుంటాం మనసుని? ముఖం అయితే అర్థంలో చూసుకుంటాం, మనసుని ఎట్లా చూసుకుంటాం చెప్పాలి. నీ మనసును నువ్వు చూసుకున్నావు ఎప్పుడైనా? ఎంత అందంగా ఉందా? దేవుని వాక్యము చదువుతున్నప్పుడు పూర్ణ హృదయంతోనే నీ మనసు నువ్వు ఎటువంటి వాడువో, నువ్వెంత భక్తిహీనతలో నడిపింపబడుతున్నావో దేవుని వాక్యం అనే అర్థంలో మన మనసు కనబడుతుంటుంది. అందుకని పాట కూడా వాక్యం మీద మనసు మార్చు పరమ తండ్రి. తండ్రి యొక్క చిత్తము మనం మారాలని, కుమారుడు యొక్క చిత్తము ఆయన కృపని మన పై విస్తరింపజేసి మార్పు చెందాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము ఆయన మనలో ఉండి మనకి నెమ్మది కలిగజేయాలి. కాబట్టి ఈ నెమ్మది లేని జీవితాలు జీవిస్తున్న మనం ఈరోజు మన మనసుని కానీ ఆయన మీద నింపుతే ఆ నెమ్మది నీకు ఇస్తాను నేను చెప్తున్నాను. కాబట్టి నీ మనసుని దేవుని మీద నింపు. నీ లోకం మీద నింపొద్దు, నీ ఉద్యోగం మీద నింపొద్దు, నీకున్న వాటి మీద నింపొద్దు, కానీ నీ మనసుని దేవుని మీద నింపుతే కనుక ఆ నెమ్మది కలిగి నువ్వు జీవించగలుగుతావు. కొంతమంది సేవకులను చూస్తుంటే ఎంతో నెమ్మది కలిగి ఒక ప్లెజెంట్ ఫేస్ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళని చూడాలంటే ఇంకా చూస్తూ ఉండాలి అనిపిస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ మనసులని మనం ఒకసారి గమనిస్తే కనుక వాళ్ళ మనసులు దేవుని మీద నింపి ఉన్నారు వాళ్ళు. అందుకనే అంత నెమ్మది, అందుకనే అంత తేజస్సు వాళ్ళ ముఖంలో ఉంటుంది. అంత సంతోషంగా వాళ్ళు ఎంత అలసిపోయినప్పటికీ కూడా దేవుని పరిచర్యలు సంతోషంగా ముందుకి నడిపింపబడగలుగుతూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షణ పొందుకున్న మనము మన మనసుని దేవుని మీద నింపిన వారిగా ఉంటే కనుక దేవుడు అనుగ్రహించే శాంతిని మనము పొందుకునే వారమై ఉంటామని వాక్యం తెలుస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఒక మాట అంటారు చూడండి. అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలముక్కులను కావిలి ఉండదు. కాబట్టి సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మన హృదయానికి కావిలి ఉండాలి. కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఫ్రెండ్స్ తోనే రిలేషన్షిప్స్ ఉంటాయి, మన రిలేషన్స్ తోనే రిలేషన్షిప్స్ ఉంటాయి. అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాం, టైం పాస్ కానప్పుడు ఫోన్ చేస్తాం, ఎన్నెన్నో ముచ్చట్లు పెడుతుంటాం. కానీ దేవునితో అటువంటి రిలేషన్షిప్ నీకుందా? అటువంటి రిలేషన్షిప్ నువ్వు మెయింటైన్ చేయాలి. అది వ్యక్తిగతంగా నీకు చాలా అవసరం. సంఘపరంగా, కుటుంబ పరంగా కాదు, వ్యక్తిగతంగా ఇండివిజువల్లీ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. దేవుని వాక్యంతో నీకు సహవాసం ఉన్నప్పుడు దేవుని మాటలు నీ హృదయంలో నువ్వు చేర్చుకోగలుగుతావు. ఆ హృదయంలో చేర్చబడ్డ వాక్యము నీకు నెమ్మదిని కలుగజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావలిగా ఉంటాడు. ఆ నెమ్మది కోల్పోకుండా ఆయన నీకు కాపుదల నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో అన్నిటికన్నా మించినది దేవుని సమాధానం. అందుకనే యెషయా గ్రంథకర్త అంటాడు కదా, లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేసుకున్నాం 9వ అధ్యాయంలో అంటాడు కదా, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద క్రిస్మస్ పండుగ వచ్చేసింది. అందరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో స్టార్ట్ అయిపోయినారు. ఏం కొనాలా, ఎట్లాంటి డ్రెస్ కొనాలి, నెమ్మది లేని జీవితాలు. ఇంకా 4 రోజులు ఉన్నాయి కదా, ఇంకా 1 నెల రోజులు ఉన్నాయి. ఇప్పటి నుంచే తొందరపడుతుంటారు. మనం ఎట్లుండాలంటే దేవుని బిడ్డలము క్రిస్మస్ కి బట్టలు కొనుక్కోవద్దని నేను చెప్పాను. కొనుక్కోండి. ఎట్లా కొనుక్కోవాలి సార్? 23rd వెళ్ళిపోతే 23rd ఆఫ్టర్నూన్ లంచ్ తోనే షాపింగ్ కూడా అయిపోయి ఇంటికి వచ్చేసైనా ప్రార్థనలో గడపాలి. మనం ప్రార్థనలో గడపము. చెప్పులు అరిగిపోయేంత వరకు
ఆ? ఒక చీర కొనడానికి 100 చీరలు చూపిస్తాము, ఒక ప్యాంటు షర్ట్ కొనడానికి ఒక 1000 షాపులు తిరుగుతాం, 100 షాపులు తిరుగుతాం. ఇటువంటి వల్ల మనం ఇట్టి రీతిగా కాదు. నువ్వు ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా, నువ్వు ఏమి కొనుక్కున్నా కూడా నెమ్మది అనేది నీకు ఆ బట్టలు ఇవ్వవు. కాబట్టి దేవుడైనా నీకు నెమ్మదిని అనుకరిస్తావు. నువ్వు ఆయనకు ఇష్టడుగా బతకాలి అని దేవుడు కోరుకుంటున్నావు. మనం మనుషులకు ఇష్టడుగా ఉండాలని అంతా ఆశిస్తుంటాం. ప్రజలతో అంత మంచిగా ఉంటే బాగుంది కదా అని నేను అనుకుంటాను. కానీ వాడు ఉంటాడు కదా, వాడు ఉంటాడు. అట్టి రీతిగానే దేవుడు కూడా నా బిడ్డ నాకు ఇష్టడుగా ఉండాలి అనుకుంటున్నాడు. కానీ మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుని హృదయాన్ని మనము గుర్తుపెట్టక, ఆయన అర్థం చేసుకోక మనము ఆ దేవుడు అనుకరిస్తున్న నెమ్మది మనము కోల్పోతూ ఉంటాం. కాబట్టి నన్ను నేను సరిచూసుకున్నాను ఒకసారి. ఏంటి అంటే, నేను రక్షింపబడిన నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా? ఒకవేళ దేవునికి ఇష్టంగా నువ్వు జీవించలేని వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక నేనే రక్షణ దినమని బయట చెప్తుంది. మనసు మార్చమని దేవుడిని అడిగితే కనుక దేవుడు నెమ్మది నీకు అనుకరిస్తాడు. ఒకటి, మన జీవితాల్లో అన్నిటికన్నా మించినది, ఉచితమైనది, ఫ్రీగా దేవుడు అనుకరించేది ఆయన నెమ్మది. ఆ సమస్త జ్ఞానంకి మించిన దేవుని సమాధానం. అది నా హృదయానికి కాబీలు ఉండాలి. హృదయానికి కాబీలు ఉండడం అంటే దేని గురించి కూడా మనము చింతించాల్సిన అవసరం లేదు. బైబిల్ చెప్తుంది కదా, నువ్వు దేని గురించి కూడా చింతించు. రేపటి గురించి నువ్వు ఎంత మంచిగా చెప్తారు, కానీ రేపట్లో చూస్తే మీ మొత్తాలు ఎట్లుంటుంది తెలుసా? చింతాకులోనే ఉంటుంది. చెప్పడం అయితే చెప్తాను, కానీ చింతనైతే మనం చింతిస్తున్నాం. దేవుడి దగ్గరకు వచ్చిన మనము దేవుని వాక్యానికి లోబడే వారం అయి ఉంటే కనుక దేవుని గురించి కూడా చింతించకుండా ఉండడము నేర్చుకుంటాం కదా. నేను నేటికి కూడా ప్రార్థన చేసుకుంటా, ప్రభా దేని గురించి కూడా నేను చింతించకుండా ఉండడము నువ్వు నాకు నేర్పించు. నా ప్రతి ఒక్క ప్రార్థనలో ఎన్నిసార్లు చేస్తున్న ప్రార్థనలో ఈ మాట తప్పక ఉంటుంది. ఎందుకంటే ఈ చింత ఏం చేస్తుందంటే నేను దేవుని సన్నిధిని, దేవుని నెమ్మదిని కోల్పోయే విధంగా అది నీ జీవితంలో చిరరేగుతూ ఉంటుంది. దేవుడు ఇస్తున్న నెమ్మదిని నువ్వు పోగొట్టుకుంటావు. యాకోబు రాసిన పత్రికలు అంటుగా, నీ చింత యావత్తు నా మీద మోపు, నేను మీ గురించి చింతిస్తున్నాను అని చెప్తున్నాను. గాడ్ ఈస్ వరీడ్ అబౌట్ యూ, బట్ యు ఆర్ నాట్ వరీడ్ అబౌట్ యువర్ ఓన్ సోల్. అందుకని అంటున్నాడు, ఒక లోక మొత్తం సంపాదించుకున్న ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. కాబట్టి ప్రయోజనకరంగా దేవునికి ఇష్టమైన బిడ్డలు మనము జీవించాలి, నెమ్మది కలిగి మనము జీవించాలి. కాబట్టి ఈ అన్రెస్ట్ అనేది మనలో ఉండదు. మనం ఎట్లా ఉండాలి? ఎప్పుడు రెస్ట్తో ఉండాలి. రెస్ట్ అంటే సోఫా మీద కాళ్ళు దాపుకొని పడుకోమని కాదు, హృదయంలో నిమ్మలంతా ఉండాలి. సోఫా పై పడుకున్నప్పుడు ఎంత మంచిగా పడుకుంటాం. కొత్త సోఫా వస్తే అసలు చూడాలి ఒక్కొక్కరి పొజిషన్. ఇంకెప్పుడు సోఫా మీద కూర్చోనట్టు కాళ్ళు దాపుకొని మళ్ళీ అయ్యో కాళ్ళు పెట్టుకుని దాన్ని తుడుచుకొని ఆ కంఫర్ట్ జోన్ అంతా ప్రేమిస్తాం. దేవుడితో కంఫర్ట్ జోన్ మనకు ఉండదు. కాబట్టి అన్రెస్ట్ మనలో ఉంది. ఎందుకంటే మన భక్తిహీనత వల్ల ఆ నెమ్మదిని మనము పొందుకోవాలంటే భక్తిహీనతని విడిచిపెట్టి సరైన భక్తి మనం చేస్తే కనుక దేవుడు తన శక్తితో నింపి ఆయన మనని బలపరిచినట్టు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యం వస్తుంది. 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మల్ని నింపబడి. పుట్టిగా వచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు, కానికేసేసి వెళ్ళిపోతే సరిపోదు. ఇక్కడికి వచ్చినందుకు ప్రయోజనకరంగా నీకు ఉండాలి. ఆయన నింపుతా అంటున్నాడు. నా దగ్గర వచ్చిన వారిని నేను ఉట్టి చేతులతో తోసివేసే దేవుడిని కాదు అంటున్నాడు. కాబట్టి నెమ్మది లేకుండా నువ్వు ఏదో వచ్చామో ఏదో మాట్లాడతారు విందామో ఏదో టైం అయ్యే వరకు కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. లేదు, నువ్వు వచ్చినందుకు ఆయన నింపుతా అంటున్నాడు. నింపబడి వెళ్ళు, దేవుడు నింపుతా అంటున్నాడు. కాబట్టి ఆ నెమ్మదిని, ఆ సమాధానాన్ని దేవుని సన్నిధిలో మనము పొందుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి నెమ్మది లేకుండా నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో, నెమ్మది కలిగి ఎప్పుడైతే నువ్వు బయటకు వెళ్తావో, అప్పుడు నువ్వు వేసిన కానుక దేవుడు అంగీకరిస్తావు. నెమ్మది లేకుండా పోయినావు అనుకో, నా కానుక నేను ఇచ్చేసానులే అని దేవుడిని కానుకని
అంగీకరించలేదు. ఈ కెనాట్ యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్. ఒకటి నెమ్మది కలిగి సమాధానం కలిగి ఆయన నింపుతాను అంటుండగా నెమ్మది లేకుండా వచ్చాము. నెమ్మదితో నింపబడి మనం తిరిగి వెళ్ళేవారుగా మనం అదే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వాక్యం వస్తుంది. దేవుని రాజ్యము భోజనము పానములు కాదు కానీ దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము ఆత్మ యుందలి ఆనందమై ఉన్నది. కాబట్టి ఏమని చెప్తున్నానంటే ఏ వర్షం చెప్పినా 4:17 వర్స్ కదా. For the kingdom of God is not a matter of eating and drinking, but of righteousness, peace and joy in the Holy Spirit. కాబట్టి ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మని దేవుని భూమికి పంపాడో మనుషులకి అనుగ్రహించడానికి ఆధారణకర్తగా అది వాళ్ళకి ఏమిస్తుందంట? నీతిని కలిగేస్తుందంట, సంతోషాన్ని కలిగేస్తుందంట, సమాధానాన్ని కలిగేస్తుందంట. అది పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు అవి కలిగి జీవించగలవు. కాబట్టి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ అనుభవం నువ్వు పొందుకోలేదేమో, లేకపోతే పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు ఆయనతో కూడా నడిపింపబడతలేదేమో అని దేవుడు అంటున్నాడు. నీతి సమాధానం అది నా రాజ్యానికి చెందినవి. రైచియస్నెస్ అండ్ పీస్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది భూమి మీద నీకు ఎక్కడ దొరకదు. నీతిమంతుడు ఒక్కడను లేడు అని బైబిల్ చెప్తుంది. మరి నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి he is a righteous God. He wants you to be righteous. He wants to make you righteous. నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దాను అనుకుంటున్నాను. ఈరోజు బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటామో ఆయన మనని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు అని. మరి మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డామా అన్న ప్రశ్న మనకు ఉండాలి. ఒకవేళ నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడితే కనుక దేవుడి యొక్క సంతోషము సమాధానము పరిశుద్ధాత్మని ద్వారా నీ జీవితంలో నువ్వు కలిగి జీవించడంతో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటుందో అప్పుడు నువ్వు నీతిగా జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు, ఆనందిస్తూ జీవిస్తావు, నెమ్మది కలిగి జీవిస్తావు. ఈ పరిశుద్ధాత్మ నీలో లేదు వెంటనే చెలరేగిపోతుంది. అందుకని చదువుకున్నాం కదా, నీళ్ళ వలె సముద్రంలో ఉన్న అలల వలె చెదిరిపోతూ ఉంటాం. మన హృదయంలో ఎప్పుడూ నెమ్మది ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనము వేడుకుంటామో, దేవుని సన్నిధిలో ఆయనని బ్రతిమలాడుకుంటామో, ఈ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుని సన్నిధిలో మనం రోజాడుతాం. ఆయన సన్నిధిలో దేవుడు పరిశుద్ధాత్మతోని నీలో నీ హృదయంలో లేని నెమ్మదిని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితంలో నా జీవితంలో ఆయన అనుగ్రహిస్తాం. కొలసీయులకు రాసిన పత్రిక 3:15 ఒక మాట అంటాడు చూడండి. 3:15 కాబట్టి చర్మం ఎందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతుంది. కృతజ్ఞతలై ఉండుడి. Let the peace of Christ rule in your hearts, since as members of one body you were called to be at peace and be thankful all the time. ఎప్పుడు కృతజ్ఞత భావం మనకు ఉండాలి. You have to thank God. దేవునికి ప్రతిదినం ఉదయం లేవగానే అయ్యా నీకు వందనాలు అని చెప్పాలి. ఎందుకు తెలుసా? మరొక నూతన దినాన్ని మన జీవితాల్లో ఆయన మనకి అనుగ్రహించి ఉన్నారు. ఎంతోమంది ఈ నూతన దినాన్ని చూడకుండా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అది దేవుడు మనని జ్ఞాపకం చేసుకొని మరొక దినములో మనం కృతజ్ఞతలు జీవిస్తామేమో అని ఆ కృతజ్ఞత హృదయం నీకు కలిగి ఉన్నది ఆయన తెలియజేస్తారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట్లాడుతున్నాడు. 1 Thessalonians chapter 1 verse 5. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణమైన నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమే ఇంటిమో మీరు ఎరుగుదురు. Because our gospel came to you not with simple words, but also with the power, with the Holy Spirit, and with deep conviction. సంపూర్ణమైన నిశ్చయతతో
కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సంపూర్ణమైన నిశ్చయత నీకు ఉండాలి. దేవుని అడగాలి, పాపిబడిన సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడే నువ్వు దేవునితో సమాధాన పడగలుగుతావు. నీ పాపాల నిమిత్తం నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో ఆ పశ్చాత్తాప హృదయము దేవుడికి అంగీకారంలో ఉంటుంది. అప్పుడు దేవుడు నీకు ఆ డీప్ కన్విక్షన్ ఇస్తాడు. అటు రీతిగానే ఆయన పరిశుద్ధాత్మతో నింపి ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని మాటలు ఉంటే మాటలు కాదు, అవి నువ్వు నమ్మితే విశ్వసిస్తే ఆ ప్రకారం నువ్వు జీవించగలిగితే దేవుని యొక్క నెమ్మదిత్వము తప్పక పొందుకుంటావు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు చదువుతున్న రెఫరెన్సెస్ అన్ని ఇవన్నీ మన లోపల నెమ్మది కొరకు మనము ధ్యానించి ఉన్నాం. నీలో నెమ్మది లేదము కారణాలు దేవుడు చూపించాడు. ఎందుకు నీలో నెమ్మది లేదు? భక్తిహీనత నీలో ఉంది, అందుకని నెమ్మదిని కోల్పోయినావు. ఆ భక్తిహీనత నీలో విడిచిపెట్టి నేటికన్నా దేవునితో సమాధానపడి దేవునితో సమాధానము కలిగి జీవించు. అటు రీతిగానే నీ అంతటా నువ్వు సమాధానపడి జీవించడం లేదు. మూడవది మనం చూస్తున్నట్లయితే ఏ లైఫ్ విత్ పీస్ విత్ ఆల్ మెన్, అందరితో మనము సమాధానము కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వాక్యంతో మాట్లాడుతున్నాడు. శక్యమైతే ఆ, నీ చేతనైనంత మట్టుకు నీకు చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సమాధానముగా ఉండు. ఎంత మంచి మాటలు అండి. చేతనైతే ఎంత పోరాడితే అంత పోరాడని చెప్పినా మనం ఎంత పోరాడతాము? పక్కన వాళ్ళతో అలసిపోయేంత వరకు పోరాడతాం. ఈ రోజు కాదురా, ఈ రోజు బతికిపోయిన రేపు చూస్తాను ఈ సంఘటన. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చేతనైనంత వరకు అందరితో నువ్వు సమాధానము కలిగి ఉండాలి. అంటే నువ్వు దేవుని బిడ్డమైన ఒక గుర్తింపు నువ్వు పొందుకోవాలి అంటే క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు. అందరితో నువ్వు సమాధానము కలిగి జీవించాలి. చేతనైనంత వరకు అంటున్నాడు. అంటే టు ద పీక్స్. ఎవరితో కొట్లాడద్దు. మనం కొట్లాడే వాళ్ళు ఉంటే ఎంత అరుచుకొని ఉద్దేశం వాళ్ళే ఒకరోజు నిమ్మల పడిపోతాం. అందుకనే సామెత ఉంటుంది కదా, ఆశయ కుక్క చదవదు. వాళ్ళు ఎట్లనో పోని నువ్వు సమాధానము కలిగి ఉండడము నేర్చుకో. నిజంగా మార్పు చెందిన వాడు అయితే, దేవుని కుమారుడు అయితే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు అయితే కనుక ఈ వీలైనంత మటుకు అందరితోని సమాధానాన్ని మెయింటైన్ చేసేవాడుగా ఉన్నాను. ఫిబ్రవరి రాసిన పత్రిక 12-14లో కూడా అంటాడు ఒక మాట. అందరితో సమాధానంలో ప్రయత్నించండి. దేవుడిని ఎవరు, ప్రభుని ఎవరు చూడలేదు. కాబట్టి ఇక్కడ సమాధానం గురించి చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధత. కానీ సమాధానాన్ని ఎంత కేసు పరిశుద్ధత ముందేసుకుంటే నువ్వు పరిశుద్ధత మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ నీకు సమాధానం అనేది ఉంటుంది. పురాత్మలో పరిశుద్ధత లేదు, అందుకనే నెమ్మది లేదు. పేరుదేమో క్రీస్తు బిడ్డలము, క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు, కానీ నెమ్మది లేని వారుగా మనం, పరిశుద్ధమైన జీవితము జీవించలేని వారుగా మనం. అందుకని అంటున్నాడు పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు. ఈరోజు ఆయన చూడాలి. ఇంతకుముందు మాట పాడుకున్నాం, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని. మందిరంలో ఉన్నాం కాబట్టి వాడుతున్నాం. బయట ఉంటున్నావా ఆయన ప్రేమలో? మంది ప్రేమలో ఉంటున్నాం. నిజంగా మనం ప్రశ్నించుకుందాం. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నిన్ను విమర్శించుకోకపోతే అంటే తీర్పు దినము, విమర్శ దినంకు లోనైపోతాం. మనమైతే మనం సరి చూసుకోవాలి. పాట అయితే పాడుకున్నాం మంచిగా, ఆయన చూడాలని. ఆయన చూడాలంటే బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధత లేకుండా అవ్వడాడని చూడలేడు. మనం ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా 75 సంవత్సరాలు దాటేసినా కూడా, వయసు మీద పడినా కూడా నువ్వు పరిశుద్ధంగా లేకుండా, పరిశుద్ధత లేకుండా 75 సంవత్సరాల సీనియారిటీ దేవుడిని చూసే అవకాశం నీకు ఇవ్వదు. కళ్ళు చేయలేదు. కాబట్టి నీలో పరిశుద్ధత రావాలి అని దేవుడు కోరుకుంటున్నాం. అందరితో సమాధానము కలిగి మనం జీవించాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో దేవుడు ఏమన్నాడు? సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారంట. నిజంగా దేవుని కుమారులు ఎంతమంది గందరగోళంలో వెళ్ళినా కూడా అక్కడ సమాధానం అనేది ఉంటుంది.
అది ఎక్కడో ఎక్స్పీరియన్స్ కాదు, నా లైఫ్లోనే ఎక్స్పీరియన్స్ నాకు అది. బయట వీధిలో కొట్లాట అవుతుంటే నేను మధ్యకి వెళ్ళిపోయినా అనుకో, కొట్లాట ఆటోమేటిక్ ఆగిపోతుంది. వాళ్ళలో ఉన్న కోపము వీళ్ళలో ఉన్న బీపీ రెండు తగ్గిపోతాయి, నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. ఎందుకు అని చెప్తున్నా తెలుసా, దేవుని కుమారుడిని నెమ్మది కలిగించాలి. ఎక్కడన్నా నెమ్మది పరిచేవారుగా మనం ఉండాలి, అంతేగాని చెలరేపేవారుగా మనం ఉండద్దు. మనం చెలరేగము, మన పక్కన వాళ్ళు ఉంటారు చూడు, ఇట్లా కొట్టి చెలరేపుతాం. అట్లాంటి వాళ్ళతో దూరంతో ఉండండి. మనం బ్రదర్స్ కూడా వాక్యం చెప్పారు కదా, కోప చిత్తులతోనే సావాసము చేయదు. అట్లాంటి వాళ్ళతో దూరం చేసుకోవాలి, మనం దూరం చేసుకొని జాగ్రత్త జీవించడము నేర్చుకోవాలి. కాబట్టి దేవుని కుమారులుగా మనం, కుమార్తెలుగా మనల్ని ఆయన పిలుస్తున్నాడు, రక్తం పెట్టి మనం కోరుకున్నాడు. కాబట్టి ఆ సమాధానము నీలో ఉండాలి, ఆ సమాధానము నీ ద్వారా అందరూ అనుభవించాలి. నీలోనే సమాధానం లేకుండా కొట్లాటల్లో పోయినామనుకో, వాడి కోపం వీడి కోపం ఇద్దరు కలిసి నిన్ను కొడుతుంది. అందుకే నేను దేవుడి కుమార్తె అయితేనే వెళ్ళు సమాధాన పరచడానికి. లేదంటే గమ్మన మూసుకొని మూస ఎక్కడ ఉంటే అక్కడ ముట్టికి వెళ్ళి తనులు తిన్నాం. రాజరాజుగా చెప్పింది కదా, ఎవరో కొట్లాటలో పోయిందట, ఈయన మీద ఎదురుతుందట. అందుకే నేను తిరిగి మనం దేవుని బిడ్డలుగా దేవుని సమాధానం మనకు కలిగి జీవించాలి. కాబట్టి సమాధాన పరచువాడు దేవుని కుమారుడు వాక్యం సూచిస్తుంది. కాబట్టి దేవుని కుమారుడుగా నువ్వు ఉండాలి అంటే, నువ్వు ఏ స్థలంలో ఉంటున్నా, ఎవరితో ఉంటున్నా, ఏ ప్రాంతంలో ఉంటున్నా, నీ ద్వారా అక్కడ సమాధానం ఉండాలి. ఇంతకాలం లేదేమో సమాధానం అక్కడ, కానీ నువ్వు అడుగు పెట్టిన కనుక అక్కడ సమాధానము అందరూ అనుభవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు, అది సమాధానం నాకు అనుగ్రహించు ప్రభా, అంటే చక్కటి నిర్మలమైన మనసు నాకు దయచేయి ప్రభా. ఎక్కడ పోయిన ప్రభా నన్ను బట్టి చిలదేగట్టులందరూ వాళ్ళు సరి చూసుకొని తగ్గించుకునే కృపను దయచేయి ప్రభా. దేవుడు నడితే కనుక దేవుడు తప్పక సహాయం చేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:11 ఒక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. 3:11 పేతురు రాసిన మొదటి పత్రిక. అమ్మా, కీడు నుంచి తొలగి మేలు చేయవలను, సమాధానము సమాధానంలో వెతికి దాన్ని వెతకాల. సమాధానం ఎక్కడ దొరుకు? రత్నదీప్లో దొరకదు, విజయకథలో దొరకదు, ఏ షాపింగ్ మాల్లో దొరకదు. మా బైబిల్ ఏమంటే చెప్తుంది, వెతకమంటుంది. ఎక్కడ వెతకాలి? ఆయన సన్నిధిలో వెతకాలి. ఆయన సన్నిధిలో వెతుకుతున్నాను, ప్రారంభిస్తే సరిపోదు, ఆయన దొరకబట్టాలి, అట్లా పొందుకోవాలి ఆయన సన్నిధిలో. అట్టి రీతిగా నువ్వు సమాధానాన్ని వెతకమంటున్నావు. వెతుకుతే ఇస్తాడు. వెతుకు వారికి నేను దొరుకుతానన్నాడు కదా, అడిగిన వారికి నేను ఇస్తాను కదా, కట్టిన వారికి నేను తీస్తా అన్నాడు కదా. మరి వచ్చిన మనం ఏం చేస్తున్నాం? వెతులు సమాధానం కోరుకో. సమాధానం కలిగి నేను జీవించాలని సిద్ధమై ఉన్నది కదా దేవా, నీ సన్నిధిలో నేను వేచి ఉంటున్నావా, అది నేను పొందుకొని కొనుగోలు నాకు వేసి. దేవుడు సమాధానం మీకు ఇచ్చేంత వరకు ప్రార్థనలు విడిచిపెట్టాము. ప్రార్థనలో ఉంటుంది. ఎంత భారంతో, ఎంత కష్టంతో, ఎంత భారంతో నువ్వు పోయిన ప్రార్థనకి అంత తేలిక మార్చబడి వస్తేనే అది దేవుని సమాధానం. ఇంకా భారంతో వచ్చినవనుకో అది సమాధానం కాలేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, సమాధానం కలిగి నువ్వు జీవించు, దాన్ని వెతుకు అంటున్నాడు. నాలో నువ్వు పిలిచి ఉంటాను దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొక మాట మనం చూసుకో, తెస్సలోనికీయులకు రాసిన పత్రికకి వెళ్ళండి ఒకసారి. ఒకటో అధ్యాయము, ఫస్ట్ తెస్సలోనికీయుస్ 5వ అధ్యాయము 13వ వాక్యం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచగలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. ఇక్కడ ఎన్నిసార్లు దేవుడు కొన్ని వాక్యాల ద్వారా ఆయన తెలియజేస్తున్న ఏంటంటే, మీరు సమాధానం కలిగి ఉండండి. ఒకరితోనే ఒకడు సమాధానం కలిగి ఉంటారు. మనం అందరితో సమాధానం కలిగి ఉంటాము, కానీ ఇంట్లో భర్తతోనే భార్యతో సమాధానం ఉంటారు, అత్తతోనే కోడలకి సమాధానం ఉండదు. కానీ దేవుడు ఉండాలి అని కోరుకుంటాం. ఒకటి అందరితోనే మనం సమాధానం కలిగి ఉంటున్నాం. ఈరోజు నువ్వు అందరితో సమాధానం ఉండగలితేనే
నువ్వు దేవుడితో సమాధాన పడిన వ్యక్తిగా నువ్వు గుర్తింపు పొందుకోవాలి. నీకు కొంతమందితో సమాధానం లేదేమో నీ కుటుంబస్తులతో. మా ఇంట్లో మా ఒకటే నేర్పిస్తారు, ఏమన్నా అలిగినా లేకపోతే వాళ్ళ మీద ఏమన్నా కోపదాపాలు పెట్టుకున్నా కూడా మొట్టమొదటిగా పోయి సమాధాన పడు. అందుకే ప్రభు కూడా అంటాడుగా, మొట్టమొదటిగా పోయి నీ సహోదరు దగ్గర సమాధాన పడి తర్వాత వచ్చి నీ అర్పణ నువ్వు అర్పించు, అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను. అంతేగాని మనలో ఆ నెమ్మది సమాధానం లేకుండా 10 లక్షలు తీసుకొని వచ్చి దేవుడికి ఇచ్చినా కూడా నీ డబ్బులు అక్కర్లేదు, నువ్వు కావాలి, నీలో సమాధానం ఆయనకి కావాలి. కాబట్టి దేవుడు తన సమాధానాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంటే సమాధానంలో మనం ఇవ్వాలని ఆశపడుతున్నాం. కాబట్టి నెమ్మది లేని ఈ లోకంలో సమాధానము దేవుడు ఇస్తుండగా అది మనం పొందుకున్నాము, వెతుకుదాము, దేవుని దగ్గర నుంచి మనము పొందుకుంటాము. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే రోమియోల రాసిన పత్రిక 16వ అధ్యాయము ఆఖరి వాక్యం ఒకసారి 20వ వాక్యం. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుక దొక్కించును. కానీ సమాధానకర్త అయిన దేవుడు, the God of peace will soon crush Satan under your feet. ఒక దినం రాబోతుంది, నీ ద్వారానే వాడిని చితక కొట్టిస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? ఆయన సమాధానం నీలో ఉన్నప్పుడే, నువ్వు ఆయనతో సమాధానం పడినప్పుడే అపవాది మీద నీకు చేయాలని దేవుడు ఇస్తాడు. కాబట్టి the peace of God transcends all understanding will guard our minds through Lord Jesus Christ. కాబట్టి దేవుని యొక్క సమాధానం మనం కలిగి ఉంటే కూడా ఆ సమాధానం ఏం చేస్తుందంటే అపవాది మీద కూడా మనకి చేయాలని అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుడు అందుకనే నా సమాధానాన్ని ఆయన సమాధానం మనం కలిగి ఉంటే కనుక అపవాదిని చేయించేవాడు మనము. ఒక దినం రాబోతుంది, నువ్వు చేసిన భక్తి, నువ్వు కలిగి ఉన్న సమాధానము, నువ్వు కలిగి ఉన్న దేవుడి ప్రేమ, వాటితోనే దేవుడు వాడిని నిన్ను చిన్నకొట్టేస్తాడు. ఒక తేదొచ్చిందంటే చిన్నకొడితే ఎట్లుంటుంది? నేనైతే మామూలుగా చిత్రవదం పెట్టాను, దాన్ని టార్చర్ చేశాను. ఒక్కొక్క కాలు పీకి ఒక్కొక్కటి పీకి కొట్టుకుంటుంటే ఏమో అదొక ఆనందం అనుకోవటం లేదు. అన్న ఇంత సైంటిస్ట్ కాదు కాదు, అది విషపూర్ కాదు. అది వచ్చి దాన్ని కలిసింది అనుకో మన హాస్పిటల్ మన ఎందుకు వచ్చింది కూడా. అట్టి రీతిగానే దేవుడు అపవాదిని మన ద్వారా తన ఇష్టంగా కొట్టిస్తాడు. కాబట్టి ఆయన సమాధానంలో కాపాడుకుంటే, ఆ సమాధానం కలిగి జీవిస్తే, అందరితో నేను సమాధానం ఉండగలితే, దేవుడితో నేను సమాధానం పడగలితే తప్పక అపవాది మీద చేయము నీకు ఒకరోజు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. దేవుడు అందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించుగా కలిసి చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధ ప్రేమ కలిగిన సేవకుబద్ధ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, మనకు పనులు ప్రభా, ఇక్కడ మేమందరూ ప్రభా ఈ నామంలో స్థితించే భాగ్యాన్ని మన మీ వాక్యాన్ని ధ్యానించినాం ప్రభా. నీ సమాధానం గురించి మేము ఎన్నో వాక్యాలు మేము చదివి ఉన్నాం ప్రభా. వాక్యాన్ని విడిచిపెట్టాను ప్రభా. మొట్టమొదటి ప్రభా మీతో సమాధానం పడేవాళ్ళ ప్రభా, మా పాపాలన్నింటినీ నేను సన్నిధిలో ఒప్పుకొని ప్రభా, మీరు అనుగ్రహిస్తున్న పాపం క్షమాపణ కోసం మన కృపను దయచేయండి ప్రభా. అంత మాత్రమే కాక ప్రభా, మాలోనైనా మీరు నెమ్మది ఉండాలని ఆశిస్తున్నాం ప్రభా. నెమ్మది కలిగి ఎట్టి రీతిగా జీవించాలో ప్రభా, ఈ వాక్యం ఎట్టి విశ్వాసం కలిగి జీవించాలో, ఎట్టి రీతిలో నడిపింపబడాలనైనా సహాయం మాకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాక ప్రభా, అందరితో మీకు వీలైతే మీ చేతనైనంత వరకు ప్రభా అందరితో సమాధానంగా ఉండమని మీరు అడిగారు ప్రభా. మీరు కోరుకున్నారు ప్రభా, అందరితోనే మేము సమాధానం కలిగి జీవించడం మీరు మాకు నేర్పించారు. నెమ్మది మాకు అనుగ్రహించినారు ప్రభా. ఆ నెమ్మదిని కలిగి మేము అందరితో సమాధానం పడి ప్రభా, మీ బిడ్డలుగానైనా మేము ముందుకు కొనసాగుతున్న చెప్పిన వాక్యాన్ని నేను మరింత చేయండి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు బట్టి నీకు వందనాలు. బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకొని భక్తిహీనత మాలో ఉంటే కట్టినదైనా దాని నుంచి విడుదల కలిసి చేయండి ప్రభా. అసలు భక్తి పరిశుద్ధాత్మ శక్తితో నేను అయితే రీతిగా ముందుకు నడిపింపబడాలి ప్రభా. మీరే మాకు నేర్పించిన మా జీవితం ద్వారా మీరే అయినా ప్రభావాలు పొందుకుంటున్నాను. ఏసై పరిశుద్ధ నామంలో ఇక్కడ వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. చిన్న